సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటలో చిరుతపులి కలకలం సృష్టించింది. జనావాసాల్లోకి వచ్చింది చిరుతపులి. గ్రామస్తులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో గుండు మోహన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది చిరుత. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద పెద్ద శబ్దాలతో పులిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఇంకా ఘటనా స్థలానికి చేరుకోలేదు. పులి ఆగ్రహానికి గురవుతుందేమో అనే భయం గ్రామంలో అలుముకుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. చెప్పండి, ఫారెస్ట్ అధికారులు కొంత ఆలస్యం చేస్తున్నట్టు చెప్తున్నారు. చేరుకున్నారు అక్కడికి? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పులిని తిరిగి అడవికి పంపేందుకు? ఫారెస్ట్ అధికారులు ఇప్పుడిప్పుడే కాసేపటి క్రితమే చేరుకున్నారు. అయితే గ్రామం సమీపంలోని గ్రామ చివరిలో ఇల్లు ఉండడం మూలన ఆ ఇంటి నుండి పులి బయటకు వెళ్ళిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వ్యవసాయ క్షేత్రంలో ఈ మహేష్ కు సంబంధించిన ఇల్లు ఉండడం మూలన వ్యవసాయ క్షేత్రం నుంచి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం గ్రామం చుట్టూ ఉన్న వారు ఎవరు కూడా పులి ఇంకా ఇంట్లోనే ఉంది అన్నారు. మొత్తానికి ఫారెస్ట్ అధికారులు అయితే ప్రస్తుతం ఇంటి చుట్టూ ఒక వలలు వేసి పులిని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే పులి వెళ్ళిపోయిందా ఉన్న దాంట్లో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం పూట కావడంతో అందరూ కుటుంబ సభ్యులు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మిగతా వారందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళిన నేపథ్యంలో పులిని పట్టుకోవడం కోసం అయితే ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాసేపటి క్రితమే రావడం జరిగింది. ఒక బోనును కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పులి పట్టుకుంటే వెంటనే ఆ బోన్ లో మంచి సమీపంలోని ఫారెస్ట్ లో వదిలిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున పులి వచ్చిందన్న విషయాన్ని తెచ్చుకొని కల్లేరుకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ఇంటి చుట్టుపక్కల చేరుకున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతా ఉన్నాయి. ఓకే విష్ణు.